హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం. ఎంతో చక్కగా ప్రతి దినమున ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళ యొక్క స్వానుభవంని కూడా చెంత చేర్చి చాలా చక్కగా విలువైన సమయాన్ని చర్చించి మనకి చక్కగా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మనతో సావిత్రి మేడం గారు గుంటూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ భార్య భర్తల మధ్య గొడవలకు కారణం ఏంటి అంటే భర్త భార్య మధ్యలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి, వాగ్వివాదం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే టూ డిఫరెంట్ మైండ్ సెట్స్ కదా మాస్టర్స్. అలా తరచుగా ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే అసలు కారణం ఏంటి అనే చక్కటి అంశం ద్వారా జ్ఞానబోధని అందించడానికి మన జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మేడం. ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. స్టార్ట్ చేస్తాం. ముందుగా మనందరికీ ఈ ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. నా ఆధ్యాత్మిక గురుదంపతులైనటువంటి నాకెంతో ధ్యానం చేపిస్తూ సరైన ధ్యానం శ్వాస మీద ధ్యాన సాధన చేపిస్తూ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నడుపుతున్న మమతా మేడం గారికి ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. యూట్యూబ్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు. నా పేరు సావిత్రి అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక ముఖ్యమైన సందేశం తీసుకున్నా. అది నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకని చెప్పాలనిపించింది, చెప్తున్నాను. మరి ఇంచుమించుగా మనం చూస్తున్నాం, చాలా సంసారాలు చూస్తున్నాం, ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాము. సంసారంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంసార సమస్యలు అంటే ఈ బాంధవ్యాలు సరిగ్గా లేవు. మనం చూస్తున్నాం లోకంలో భార్యాభర్తల మధ్య బాంధవ్యాలు అనేది సరిగ్గా లేవు. మరి భార్య భర్తలైతేనేమి, లేకపోతే తల్లిదండ్రుల మధ్య అవుతేమి, లేకపోతే పిల్లలతోటి అవుతే ఏదో ఒక రకంగా చూస్తే కుటుంబంలో సరైన రిలేషన్ అనేది లేదు. కొన్ని పరిష్కరించుకోలేని స్థితిలో కూడా ఉన్నారు. కొంతమంది పరిష్కరించుకోలేని స్థితిలో కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితి వచ్చిందనమాట ఈ సంసారంలో. అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. మరి మనం ఈ సమస్య లేని కుటుంబం అనేదే లేదండి. ఈ సమస్య అనేది లేని కుటుంబమే లేదు. ఎక్కడ చూసినా మరి ఈ అనారోగ్య సమస్యల కంటే, ఆర్థిక సమస్యల కంటే కూడా ఈ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో. ఈ బాంధవ్యాలు అనేది సరిగ్గా అనేది లేవన్నమాట. అందుచేత దానికి మనం కారణం ఏమిటో తెలుసుకుందాం ఈరోజు. ఏ సంసారం చూసినా ఈ ఇబ్బందులు అనేవి ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా ఉంటున్నాయి. ఇవి లేకుండా ఉండటం కుదరదా? అవి కొంచెం ఆలోచిస్తే ఏదో ఉంటది, దానికి ముఖ్య కారణం ఏదో ఉంటది అని ఇక్కడ చెప్తున్నారు. అందుచేత మనం కారణం కనుక తెలుసుకుంటే వీటిని ఎలా అధిగమించవచ్చో కూడా మనకి అర్థమవుతుంది. కారణం తెలుసుకుంటే దీనికి ఎలా పరిష్కరించుకోవచ్చో, అధిగమించవచ్చో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకే ఈరోజు మనం ఈ టాపిక్ తీసుకున్నాం. ఏంటి అంటే బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి కారణాలు. బాంధవ్యాలు సరిగ్గా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి కారణాలు. మరి బాంధవ్యాలు సరిగ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీని గురించి ఒక్కసారి మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ టాపిక్ మనం ఏమని తీసుకోవచ్చు అంటే ప్రారంభ జన్మలు, చివరి జన్మలు అని ఈ టాపిక్ మనం తీసుకోవచ్చు అనమాట. సహజంగా మనం ఏమనుకుంటాము అంటే అంతా మానవులే అనుకుంటాం. మనం అందరం అలానే అనుకుంటాం. అంతా సమానం అనుకుంటాం. అంతా మానవులే, అంతా సమానమే అనుకుంటాం. అందరూ మానవ జాతే అనుకుంటారు. పైకి చూస్తే అలాగే కనిపిస్తూ ఉంటుంది. సందేహం వస్తుంది మనకి.
మనం ప్రవర్తించినట్లు వాళ్ళు ఎందుకు ప్రవర్తించట్లేదు? మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం కదా మనము, కుటుంబంలోనే చూసుకోవచ్చు, భార్యాభర్తల మధ్య చూసుకోవచ్చు. ఒకరు భార్య ధ్యానం చేస్తుంటే భర్త చేయడు. మరి మనకు సందేహం వస్తూ ఉంటుంది, మనం ప్రవర్తించినట్లు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించట్లేదు? మనకి అర్థమవుతుంది, మనకన్నీ అర్థమవుతున్నాయి, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఆ రకంగా వాళ్ళు ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారు? మరి ఆ రకంగా మనం ప్రవర్తించినట్టు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించలేకపోతున్నారు? నాకెందుకు అర్థమవుతుంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లా? మనకు అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కావటం లేదు, చెప్పినా కూడా అర్థం కాదు. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఈ మార్గంలోకి వచ్చాం, మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా మనకి అనిపిస్తూ ఉంటుంది. మరి చాలా తెలివిగా ఉంటారండి. ఇప్పుడు భర్తే ఉన్నాడు, సంసారంలో ఇప్పుడు భార్య ధ్యానంలోకి వస్తుంది, ఆవిడ భర్త చక్కగా మంచి జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ జాబే అనుకోండి. అక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చాలా బాగా డీల్ చేస్తాడు, ఎంతో తెలివితేటలతో చాలా బాగా చేస్తాడు, ఎంతో తెలివితేటలతో. అలా మరి అక్కడ ఆఫీస్లో ఎంతో తెలివిగా ప్రవర్తించిన ఆయన వాళ్ళకి, మరి మనం ఇక్కడికి వచ్చేసరికి, ఈ మార్గంలోకి వచ్చేసరికి మరి జంతువుల్ని హింసించకూడదు, మాంసభక్షణ చేయకూడదు, ఇంకేమైనా కానీ ఎవరిని మోసగించకూడదు, గొడవలు పడకూడదు, ఇవి చెప్పినా వాళ్ళకి అర్థం కాదనమాట. మరి ఒకళ్ళకి మంచి అవగాహన ఉంటుంది, ఇప్పుడు భార్యాభర్తల్లో ఈ ధ్యానం చేసిన ఆమెకి మంచి అవగాహన ఉంటుంది, ఇంకొకళ్ళకి భర్తకు చూస్తే అవగాహన అనేది ఉండదు. కారణాలు అర్థం కావు, కారణం ఏంటి అనేది మనకి అర్థం కాదు. కానీ గుర్తు పెట్టుకోండి, చూడటానికి మానవులు పైకి మటుకు అందరూ మానవులుగానే కనిపిస్తారు, చూడటానికి అందరూ మానవులుగానే, అందరూ ఒకే విధంగా కనిపిస్తారు. కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మలో తేడాలు ఉంటాయండి. అక్కడ ఆ శరీరంలో ఉన్న ఆత్మలో తేడాలు ఉంటాయి. శరీరం ఒక్కటే అయితే పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు భర్త అయినా భార్య అయినా శరీరంలో తేడా ఏమీ ఉండదు. శరీరంలో ఉన్న ఆత్మలో ఉన్న తేడాలే శరీరం ద్వారా మనకి వ్యక్తమవుతూ ఉంటాయి. శరీరంలో ఉన్న ఆత్మలో ఉన్న తేడాల వల్లే ఈ శరీరం ద్వారా మనకి వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. మరి తల్లి గర్భంలో శరీరం తయారవుతుంది. ఈ తల్లి గర్భంలో శరీరం అనేది ఈ శిశువు ప్రవేశించడం శరీరం తయారవుతుంది. ఇంచుమించు అన్ని అవయవాలన్నీ ఏర్పడిన తర్వాత ఆ పైలోకం నుంచి ఆత్మ వచ్చి ఆ శరీరంలో ప్రవేశిస్తుంది అన్నమాట. అన్ని అవయవాలన్నీ ఏర్పడిన తర్వాత ఆ పైలోకాల్లో ఉన్న ఆత్మ ఈ శరీరంలో ప్రవేశిస్తుంది అన్నమాట. ఈ తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. తల్లి గర్భంలో మరి ఎప్పుడైతే ఆ ఆత్మ ఆ శరీరంలో ప్రవేశిస్తుందో, తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శరీరానికి కదలికలు ఏర్పడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆత్మ ప్రవేశించిందో ఆ గర్భంలో కదలికలు అనేది ఏర్పడతాయి. అలా ఆత్మ కనుక ఆ శరీరంలో ప్రవేశించకపోతే నవమాసాలు నిండినా కూడా అది మృత శిశువే, కానీ జీవం ఉన్న శిశువు కాదు. ఇది మనం చాలా చూసి ఉంటాం, చాలానే చూసాం, నేను కూడా చూసాను, అందరూ చూసుంటారు. మరి కొంతమంది నవమాసాలు మోస్తారండి, అందులో ఆత్మ ఉండదు, మృత శిశువునే బిడ్డ చనిపోయాడు అంటారు, అంటే ఆత్మ అందులో ప్రవేశించలేదన్నమాట. ఎప్పుడు దానికి జీవం కలుగుతుంది అంటే ఆత్మ ప్రవేశించినప్పుడే. ఎప్పుడు జీవం కలుగుతుంది అంటే ఆత్మ అనేది ప్రవేశించినప్పుడే. అది సహజంగా 5-6 మాసాల్లో మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, 5-6 మాసాల్లో జరుగుతుంది, 5వ నెలలో కానీ 6వ నెలలో కానీ జరుగుతుంది. అలా ఆ తల్లి 9 మాసాలు నిండిన తర్వాత తల్లి గర్భంలో నుంచి ఆ శిశువు బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమిటి అంటే ఆ తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ప్రవేశించిన ఆత్మ గురించి కొంత అవగాహన ఉండాలి, మనకి కొంత అవగాహన అనేది ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఎందుకంటే
మనందరికీ తెలుసు. ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఈ ఆత్మ ఎలా ఏర్పడింది, ఈ ఆత్మ అనేది ఎలా ఏర్పడింది అంటే ఒక పూర్ణాత్మ కానీ లేకపోతే మూలాత్మ కానీ తన నుంచి ఈ ఆత్మలని సృష్టిస్తుంది. పూర్ణాత్మ ఈ ఆత్మలని సృష్టిస్తుంది. వాటినే ఏమంటారు? అంశాత్మలు అంటారు. అలా అంశలను సృష్టించి ఇలా తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ప్రవేశపెడుతుంది అన్నమాట. తల్లి గర్భంలో తయారయ్యే ఈ శరీరంలో ప్రవేశపెడుతుంది. మరి ప్రవేశపెట్టి దానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. అలా తల్లి గర్భంలో ఆత్మని, అంశాత్మని ప్రవేశపెట్టి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. మీరు కూడా మాలాగే ఎదగాలి, మాలాగా తయారు కావాలి, మేము చేసే పనులన్నీ మీరు కూడా చెయ్యగలగాలి, ఆ స్థాయికి మీరు చేరుకోవాలి, ఆ పూర్ణాత్మ స్థాయికి ఈ అంశాత్మలు చేరుకోవాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది అనమాట. అప్పటిదాకా జన్మలు మరి మనం తీసుకోవాల్సిందే. ఆ పూర్ణాత్మ అయ్యే వరకు, ఆ స్థాయికి ఎదిగే వరకు మరి మనం జన్మలు తీసుకుంటూనే ఉండాలి అని చెప్పి ఆ లక్ష్యాన్ని నిర్దేశించి వారిని ఇక ఈ జనన మరణ చక్రంలో ప్రవేశపెడుతుంది. ఈ జనన మరణ చక్రంలో ప్రవేశపెడతారనమాట. అంతేకాకుండా మరి జన్మ తీసుకున్నాక ఆ శరీరం ఏం చేస్తుంది అంటే, ఇక ఆ జన్మ తీసుకున్నాక ఆ శరీరం ఏం చేస్తుందంటే ఎన్నో కర్మలు చేస్తూ ఉంటుంది. ఆ కర్మలు చేయడం వల్ల కర్మ సిద్ధాంతంలో కూడా చిక్కుకుంటారు. కర్మలు చేయడం వల్ల ఆ కర్మ సిద్ధాంతంలో చిక్కుకుంటుందన్నమాట. ఏమిటి కర్మ సిద్ధాంతం అంటే, ఈ కర్మలు ఉన్నంత కాలము జన్మలు ఉంటాయి. మరి మన కర్మలు ఉన్నాయంటే జన్మ తప్పదు. కానీ ఈ కర్మలు కొన్ని, మరి ఒక జన్మలో ఈ కర్మలు కొన్ని మాత్రమే అనుభవించగలరు. ఒక జన్మలో కర్మలు అనేవి కొంత, ఒక 60% అనుభవిస్తాం, 40% ఉంటాయి కదా, ఇంకా అవి సంచితంలో మన ఖాతాలో రికార్డ్ అవుతాయి అన్నమాట. మరి దాన్నే సంచితం అంటారు. వాటినే ప్రారబ్ధ కర్మలని కూడా అంటారు. మరి ప్రతి జన్మకి మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు అందులో మరి ఇప్పుడు మనం ప్రతి జన్మలు తీసుకుంటూ ఉంటాం. అప్పుడు తీసుకున్నప్పుడల్లా మరి మనకి 40% ఉంటాయి కదా, అన్నీ కూడా ఏం తీసుకోవాల్సిన పని లేదండి, కొన్ని తీసుకొచ్చుకుంటాం అనమాట. మళ్ళా అనుభవిస్తాం, అలా తెచ్చుకుంటాము, అనుభవిస్తాం. మళ్ళా కొత్తగా జన్మ తీసుకుంటాం కదా, మళ్ళీ చేస్తూ ఉంటాం. మళ్ళా అవి సంచితంలో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం తెచ్చుకున్నవి అనుభవిస్తాము, అలా అనుభవిస్తూ ఉంటాము, మళ్ళీ చేస్తూ ఉంటాము. మళ్ళీ జన్మ అయిపోయేసరికి కొన్ని అనుభవిస్తాం, మళ్ళీ సంచితంలో అవి అలా రికార్డు అవుతూ ఉంటాయి, అట యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా జన్మకి కర్మలు పెరుగుతూ ఉంటాయి. మనం జన్మ తీసుకునే కొద్దీ కర్మలు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. కర్మ పెరిగే కొద్దీ జన్మ కూడా, మనకి కర్మ పెరుగుతుంటే జన్మలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కర్మచక్రము జన్మచక్రము రెండిట్లో ఇరుక్కుంటారు. ఈ కర్మచక్రంలో జన్మచక్రంలో ఈ రెండిట్లో ఇరుక్కుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇరుక్కుంటూ ఉంటారనమాట. ఇలా మొట్టమొదట శరీరంలో ప్రవేశపెట్టబడినటువంటి ఆత్మలకు అవి ప్రారంభ జన్మల కింద ఉంటాయన్నమాట. వీటినే ప్రారంభ జన్మలు అంటారు. వీటిని అంటే 150 నుంచి 200 జన్మల దాకా ఉండే వాటిని ప్రారబ్ధ జన్మలు అంటారు. మరి 150 జన్మలు దాటిన తర్వాత మధ్యస్థ జన్మలు అంటారు. ఇవి 150 నుంచి 300 దాకా ఉంటాయి. అంటే ఆ 300 జన్మల నుంచి 400 జన్మల దాకా ఉన్న జన్మల్ని చివరి జన్మలు అంటారు. ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో, జ్ఞానం మీద ఆసక్తి ఉంటుందో వాళ్ళు 300 జన్మలు, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళైతే 300 జన్మలు, ఈ జ్ఞానం మీద బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు, జ్ఞానం బాగా సంపాదించుకొని జ్ఞానాన్ని పంచుతూ ఉండేవాళ్ళు 350 జన్మలు దాటితేనే ఆ జ్ఞానం మీద ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట. మరి పత్రి గారు చెప్పారు, మరి మనం జన్మ తీసుకున్నాక 400 జన్మలు మరి మనం తీసుకుంటామంట. 400 జన్మల వరకు మనము తర్వాత ఇంకప్పుడు మనకి జన్మలు అయిపోతాయి అన్నమాట. 400 జన్మలు ఉంటాయంట. మరి
ఇలా 400 జన్మల దాకా ఉన్న జన్మల్ని చివరి జన్మలు అంటారు. ఇవి జన్మలు తీసుకుంటూ ఇలా మనం ఇన్ని జన్మలు తీసుకుంటూ ఎన్నో అనుభవాలు పొందుతూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవం పొందుతూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఎదుగుదలలో బాగా నేర్చుకున్న ఆత్మలైతే వారి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. ఇంకా ఏమి నేర్చుకొని ఆత్మలైతే వారి ప్రవర్తన ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. అందుచేత ఎందుకు ప్రవర్తన అలా ఉంటుంది అంటే ప్రవర్తన అన్నది గుణాన్ని బట్టి అని మనం తెలుసుకున్నాం. మన ప్రవర్తన అనేది గుణాన్ని బట్టి ఉంటది. తమో గుణంలో మన ప్రవర్తన ఒక రకంగా ఉంటది, రజోగుణంలో ఒక రకంగా ఉంటది, సాత్వికంలో ఒక రకంగా ఉంటది మన ప్రవర్తన. ప్రారంభ జన్మల్లో ఉండే గుణం వేరుగా ఉంటుంది. మరి ప్రారంభ జన్మల్లో తమో గుణంలో ఉంటారు, మధ్యస్థ జన్మల్లో రజోగుణంలో ఉంటారు, చివరి జన్మల్లోకి వచ్చేసరికి సాత్విక గుణంలో ఉంటారనమాట. మరి మధ్యస్థ జన్మల్లో ఉండే గుణం కూడా ప్రారంభ జన్మల్లో గుణం వేరుగా ఉంటుంది, మధ్యస్థ జన్మల్లో ఉండే గుణం కూడా వేరుగా ఉంటుంది. మరి చివరి జన్మల్లోకి వచ్చేసరికి ఆ గుణం కూడా వేరేగా ఇంకా మారిపోతూ ఉంటుంది అనమాట. అందుచేత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రారంభ జన్మల్లో ఉన్నవారి పరిస్థితి, చివరి జన్మల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి మనం ఇక్కడ తెలుసుకుందాము. వాళ్ళు స్త్రీలు అవ్వనివ్వండి, పురుషులు అవ్వనండి. ఇక్కడ స్త్రీలు పురుషులు కాదండి, అందరూ ఆత్మలే, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ దైవాలే. ఇక్కడ ఆత్మలే తేడా, ఇక్కడ ఆత్మలే తేడా అన్నమాట. ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ ప్రారంభ జన్మలు అనేవి నేర్చుకునే జన్మలు. ప్రారంభ జన్మలు అనేవి నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. చివరి జన్మలు ఇంకా నేర్చేసుకున్నాం మనం. చివరి జన్మలకు వచ్చేసరికి నేర్చేసుకుంటాం ఎన్నో పాఠాలు, ఎన్నో అనుభవాలు, అవన్నీ చాలా ఆత్మపరంగా బాగా ఎదిగి ఉంటాం. చివరి జన్మలకు వచ్చేసరికి నేర్చుకున్న జన్మలు. ఈ ప్రారంభ జన్మల్లో భర్త నుంచి భార్య నేర్చుకుంటుంది. అలాగే భార్య నుంచి భర్త కూడా నేర్చుకుంటాడంట. అందుచేత ఎవరైనా సరే సంసారం అన్నది తప్పనిసరి. అందుచేత ప్రతి ఒక్కరికి కూడా సంసారము అన్నది తప్పనిసరి. ఇక్కడ భార్య అంటే స్త్రీ శరీరం తీసుకున్న ఆత్మ. ఇక్కడ భార్య అంటే స్త్రీ శరీరం తీసుకున్న ఆత్మ అని లెక్క వేసుకోవాలి. అక్కడ స్త్రీ కాదండి, స్త్రీ శరీరం తీసుకున్న ఆత్మ. ఈ స్త్రీ శరీరంతో వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటే ఓర్పు, సహనము, ప్రేమ, త్యాగం, శాంతి, క్షమ ఇవన్నీ నేర్చుకుంటారు. భర్త వల్ల అంటే ఆ పురుషుడి వల్ల నేర్చుకుంటుంది. ఎంతో ఓర్పు, సహనము, మరి ప్రేమ, ఆ శాంతి, క్షమ ఇవన్నీ నేర్చుకుంటుంది. అలాగే భర్త అంటే పురుష శరీరం తీసుకున్న ఆత్మ ధైర్యం, మరి పురుషుల్లో ధైర్యంగా ఉంటారు, మరి చొరవ, మరి సాహసం ఉంటది, కష్టపడటం ఇవన్నీ నేర్చుకుంటారన్నమాట. పురుషుడు ఈ నేర్చుకుంటాడు. మీకు అందుకే చూడండి ప్రారంభ జన్మల్లో ఉన్నటువంటి చాలా సంసారాలు, మరి ప్రారంభ జన్మల్లో ఉన్నటువంటి చాలా సంసారాలు సాఫీగా సాగవు. ఎప్పుడూ గొడవలే, తిట్టుకోవటాలు, విమర్శించుకోవటాలు, కోపతాపాలు, ఎడముఖము పెడముఖము. అలాగే కొంతమంది మరి విడిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇతర కారణాల వల్ల ఎడబాటు కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. మరి కొంతమంది మనం ఇవన్నీ లోకంలో మరి చాలా చూస్తూ ఉంటాం సంసారంలో. ఇది ఆ జన్మల్లో సహజం అంట. ప్రారంభ జన్మల్లో ఇది సహజం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్ని గొడవలు పడుతున్నా, తిట్టుకుంటున్నా, కొట్టుకుంటున్నా, ఒకరి మీద ఒకరు ఎంత కోపగించుకుంటున్నా చాలా మంది విడిపోరండి. మనం చూస్తున్నాం ఎంత గొడవలు పడతారో, ఎంత అసలు ఒకరంటే ఒకరికి పడదు, కోపము, అలా చాలా మంది మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు ఎంత గొడవలు పడ్డా వాళ్ళు అట్లా ఉండిపోతారు, విడిపోరు, విడాకులు తీసుకోరు, అలాగే సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే
సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం వారిద్దరి మధ్య ఉన్న ముఖ్యమైన తప్పనిసరి అవసరాలు, వారిద్దరి మధ్య ఉన్న తప్పనిసరి అవసరాలు, అదే శారీరక వాంఛ అంటే కోరిక అనవచ్చు. ఎందుచేతనంటే ప్రతి మనిషికి రెండు ముఖ్యమైన తప్పనిసరి అవసరాలు ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా ముఖ్యమైన రెండు అవసరాలు ఉన్నాయి. వారు స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. అవి ఏమిటి అంటే, ఒకటి ఆకలి, రెండు కోరిక అంటే కామం అన్నమాట. ఈ రెండు సృష్టిలో తప్పనిసరి, ఈ సృష్టిలో తప్పనిసరి అవసరాలు. మరి ఈ ఆకలి అన్నది జఠరాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఆకలి అనేది కలుగుతుంది. ఈ జఠరాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఆకలి కలుగుతూ ఉంటుంది. కోరిక అన్నది కామాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇది సృష్టిలో ఏర్పాటు, ఇది సహజంగా సృష్టిలో చేసినటువంటి ఏర్పాటు అన్నమాట. సహజంగా జఠరాగ్ని పుట్టినప్పటి నుంచి ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఆ బిడ్డ ఎప్పుడైతే తల్లి నుంచి మరి తల్లి గర్భం నుంచి జన్మ తీసుకుంటాడో, భూమి మీద పడతాడో, ఆకలి అనేది ప్రజ్వరిల్లుతుందన్నమాట. అది చచ్చిపోయే వరకు ఉంటుందన్నమాట. ఎంత చల్లార్చినా జఠరాగ్ని అంటే ఆకలి ఎంత తీర్చుకున్నా మళ్ళా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం తింటామండి, ఇంకో గంట, 2 గంటలు, 3 గంటలకు మనకి ఆకలి వేస్తూనే ఉంటుంది. కానీ కామాగ్ని అనేది ఈడు వచ్చినప్పటి నుంచి ప్రజ్వరిల్లటం ప్రారంభమవుతుంది. ఇది బాగా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఉంటుందంటండి. ఈ రెండు అగ్నులను చల్లార్చకపోతే అవి వారిని దహించి వేస్తాయన్నమాట. వారు ఇంకా తట్టుకోలేరు. అందుచేత కామాగ్నిని చల్లార్చడానికి ప్రతి ఒక్కరికి కూడా తోడు కావాలి. భర్తకు భార్య, భార్యకి భర్త తోడు అనేది కంపల్సరిగా కావాల్సిందే. మరి అందుకే ఎన్నిసార్లు తిట్టుకున్నా, కొట్టుకున్నా ఆ కోరిక గురించే మళ్ళా కలిసిపోతారు. ఎన్నో తిట్టుకుంటారు, ఎన్నో కొట్టుకోవటం, ఎన్నో విమర్శలు, ఎన్నో ఇబ్బందులు ఎన్ని వస్తుంటాయి, కానీ కలిసిపోతారు. ఇష్టం లేకపోయినా కలిసే ఉంటారు. అసలు ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్య ఇష్టం అనేది ఉండదు, కానీ కలిసిపోతారు ఆ కోరికతో. ఇది చాలా సంసారాల్లో మనం గమనించవచ్చు, మనం చూస్తూనే ఉన్నాం చాలా సంసారాల్లో. అవే కాకుండా వీటితో పాటు మరొక కారణం ఏమిటి అంటే, మరి కొన్ని భౌతికమైన అవసరాలు ఉన్నాయి. ఉండటానికి ఇల్లు కావాలి, మరి కట్టుకోవడానికి బట్ట కావాలి, అలాగే పిల్లలు, ఇలాగ కొన్ని అవసరాలు ఉన్నాయి. అందుచేత ఇష్టం లేకపోయినా కలిసే ఉంటారు. ఈ కలిసి జీవించేటప్పుడు మరి ఈ అవసరాలు తీర్చుకోవడానికి మరి ధనం అవసరం కదా. ఈ అవసరాలు తీర్చుకోవడానికి మరి ఇల్లు కావాలి, మరి పిల్లలకి అంతా చూసుకోవాలి, మరి మనకి బట్టలు కావాలి, ఇవన్నీ కావాలి అంటే ధనం అనేది అవసరం. ఈ ఇద్దరిలో సహజంగా మరి భర్త ఏంటి, సంసార బాధ్యత అంటే సంపాదన బాధ్యత వహిస్తాడు. మరి స్త్రీ ఏం చేస్తుంది అంటే ఆ సంసారాన్ని, ఇంటిని నిర్వహించే బాధ్యత ఆ స్త్రీ తీసుకుంటుంది అనమాట. అందుచేత వాళ్ళు కలిసి ఉండటం అన్నది, ఎన్ని తేడాలు ఉన్నా కలిసి ఉండటం అన్నది తప్పనిసరి. ఇక వాళ్ళు అలా కలిసి ఉంటారు. ఎన్ని తేడాలు ఉండని, ఎన్ని గొడవలు ఉండని అలా కలిసి ఉండటం తప్పనిసరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇబ్బందులు, ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇబ్బందులు కానీ, గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ మానవుల్లో ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ మానవుల్లో ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యస్థ జన్మల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, చివరి జన్మల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కలవరు. ఈ భార్యాభర్తలంట ఒకే స్థాయిలో, అంటే ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కలవరు, మధ్యస్థ జన్మల్లో ఉన్న వాళ్ళు కలవరు, చివరి జన్మల్లో ఉన్న వాళ్ళు కలవరు అనమాట. భార్య చివరి జన్మలో ఉంటే భర్త
ప్రారంభ జన్మల్లో ఉన్నవాడు ఉంటాడంటండి. ఒకవేళ భార్య గనక ప్రారంభ జన్మల్లో ఉంటే భర్త చివరి జన్మల్లో ఉన్నవాడు ఉంటాడు. ఈ ఆత్మల్లో ఉన్నటువంటి ఈ తేడా వల్ల ఈ అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆత్మలో ఉన్నటువంటి ఈ తేడా వల్ల ఈ అభిప్రాయ భేదాలు అంటే గొడవలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు ఇవన్నీ ఈ అభిప్రాయ భేదాలు అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట ఆత్మలో తేడా వల్ల. అందుచేత ఎక్కడ ఏ సంసారం చూసినా చాలా మంది ఏమనుకుంటారంటే, మరి మనం అనుకుంటాం ఇవన్నీ ఎక్కువగా లేబర్లో ఉంటాయి అనుకుంటాం, ఈ గొడవలు ఇవన్నీ లేబర్లో ఉంటాయి అనుకుంటారు. లేకపోతే ఇంకా కొంతమంది ఏమనుకుంటారు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా ఉంటాయి అనుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే డబ్బున్నోడు డబ్బు లేనోడు కాదంటండి. ముఖ్యం అది కాదు. ఇద్దరి ఆత్మలు ఒకే స్థితిలో లేకపోవటమే ఇక్కడ డబ్బు సమస్య. ఉన్నవాడు లేనివాడు కాదు. ఇద్దరి ఆత్మలు ఒకే స్థితిలో లేకపోవడమే ఈ గొడవలకి కారణం అని ఇక్కడ చెప్తున్నారు. మీరు కనుక గమనించినట్లయితే చివరి జన్మల్లో ఉన్న వాళ్ళైతే ఇలాంటివి ఎక్కువగా కనిపించవు. మనం చూస్తున్నాం, కొన్ని సంసారాలు చూస్తాం, భార్య భర్తలిద్దరూ చివరి జన్మల్లో ఉన్న వాళ్ళైతే చాలా అన్యోన్యంగా ఉంటారు. ఉదాహరణకు మా అక్కేనండి, రెండో అక్క. చాలా వాళ్ళెంతో అన్యోన్యంగా ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వాళ్ళు మా అక్క బావగారు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, సర్దుకుపోతూ ఉంటారు. మరి వాళ్ళది మధ్యతరగతి ఫ్యామిలీలే, కానీ అన్ని మా బావగారు చెబుతూ ఉంటారు, మా అక్క అన్ని సర్దుకుపోతూ ఉంటుంది. మరి ఒకరినొకరు సహకరించుకుంటారు. మా బావగారు మా అక్క కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు, కూరగాయలు కట్ చేసి ఇచ్చేది, వంటకి అవన్నీ చేస్తూ ఉంటారు. చాలా హెల్పింగ్ చేస్తూ ఉంటారు, చాలా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటారు. మరి వాళ్ళ పనులు వీళ్ళు, వీళ్ళ పనులు వాళ్ళు, తన గురించి కూడా అట్లా బాగా చాలా అన్యోన్యంగా ఉంటారండి. చాలా హెల్పింగ్ ఉంది బాగా. మరి వాళ్ళు తన గురించి కాకుండా ఎదుటి వారి గురించి కూడా ఆలోచించడం, మరి వాళ్ళ గురించే కాకుండా ఇక ఫ్యామిలీలో ఎవరి గురించైనా కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారనమాట. ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే కొంచెం చివరి జన్మల్లో ఇద్దరు ఉన్నట్లయితే చాలా అన్యోన్యత కనిపిస్తుంది. ఇది మనకందరికీ తెలుస్తూ ఉంటుంది, చూస్తాం మనం సంసారాల్లో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో. ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటుందండి. ఏంటి అంటే జన్మ తీసుకునే ముందు చివరి జన్మల్లోకి వచ్చిన ఆత్మ ఉంటుంది. జన్మ తీసుకునే ముందు చివరి జన్మల్లోకి వచ్చిన ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే పాఠాలు నేర్చుకోవడానికి, నేర్చుకున్నవి ఆచరిస్తున్నానా లేదా అని తెలుసుకోవడానికి చివరి జన్మల్లోకి వచ్చిన పురుషుడు ప్రారంభ జన్మల్లో ఉన్న స్త్రీని ఎంచుకుంటాడంట. ఇక్కడ మనం పాఠాలు నేర్చుకోవడానికి ఆ పాఠం నేర్చుకున్నది ఆచరిస్తున్నామా లేదా అని అలా తెలుసుకోవటానికి చివరి జన్మల్లో ఉన్న భార్య ప్రారంభ జన్మల్లో ఉన్న భర్తని ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. అలా భర్త అయినా భార్య అయినా అలా ఎంచుకొని, స్త్రీ అయినా పురుషుడైనా అలా ఎంచుకొని వస్తారనమాట. ఎందుచేతనంటే ఇద్దరు ఒకే స్థాయిలో ఉంటే నేర్చుకోవడానికి ఏమీ ఉండదంటండి. ఇద్దరు ఒకే స్థాయి ప్రారంభ జన్మల్లో ఉన్నారనుకో ఏమి నేర్చుకోలేరు. మధ్యస్థ జన్మల్లో ఉన్న ఇద్దరు ఏమి నేర్చుకోలేరు అనమాట. చివరి జన్మల్లో ఉంటే మరి ఇంక వాళ్ళు బాగా అంతా నేర్చుకుంటారు. ఈ ఆత్మస్థితులు తేడా ఉంటేనే వారి జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. ఈ ఆత్మస్థితులు మరి తేడా ఉండటం వల్లే కదా ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళు, చివరి జన్మల్లో ఉన్నవాళ్ళు ఇలా ఆత్మస్థితులు తేడా ఉండటం వల్లే ఈ ఇబ్బందులు, ఈ గొడవలు ఈ సంసారంలో అలా ఉంటాయన్నమాట. ఈ ఇబ్బందుల్లోనే మనం నేర్చుకుంటామంటండి. ఈ ఇబ్బందుల్లోనే మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి మనకి పత్రి గారు చెబుతూ ఉంటారు, మీ జీవితంలో వచ్చే సమస్యలు కానీ, కష్టాలు కానీ, మరి మానం అవమానాలు ఆత్మ ఎదుగుదలకు సోపానాలు అని
కష్ట నష్టాలు, మాన అవమానాలు ఇవన్నీ మన ఆత్మ ఎదుగుదలకే. నాకెందుకు ఈ కష్టం, ఎందుకు ఈ కష్టం మనం అనుకుంటాం కానీ ఆ కష్టాలు, ఆ బాధల్లోనే ఆత్మ బాగా ఎదుగుతుందంటండి. ఎన్నో పాఠాలు, అనుభవాలు నేర్చుకోవడం వల్ల మనం ఎదుగుతుంది. ఆత్మ ఎదుగుదలకు సోపానాలని పత్రి గారు చెప్పారు. ఆత్మ ఇంకప్పుడు ఆత్మ ఎదగటం ప్రారంభమవుతూ ఉంటుందన్నమాట. కానీ అవి సోపానాలుగా మారతాయని ఏమీ తెలియదు. ఆ బుర్ర మరి బద్దలు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని. నాకు ఈ మార్గంలోకి రాకముందు నేను కూడా అంతేనండి. ఏంటి మా అక్క, మేము నలుగురు అక్క చెల్లెలం, వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీలు చూస్తే చాలా అన్యోన్యంగా, చాలా హ్యాపీగా బాగుంటారు. నాకు వచ్చేసరికి మరి నేను అలానే ఎంచుకున్నానేమో. నేనేమో చివరి జన్మలో ఉన్నా, నా భర్త ఏమో మరి ప్రారంభ జన్మలో ఉన్నారో మధ్యస్థ జన్మలో ఉన్నారో నాకు తెలీదు. కానీ మధ్యస్థ జన్మలే అనుకుంటానండి నేను. ఏంటి ఇద్దరికి పడదేంటి, ఏంటి ఇలా అనుకునేదాన్ని నేను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఓ, నా ఆత్మ ఎదుగుదల కోసమే, నేను పాఠం నేర్చుకోవడం కోసమే, ఓర్పు సహనం అనేది భర్త నుంచి నేను నేర్చుకోవటానికే అని చెప్పి నేను అక్కడ పైన చెప్పి వచ్చాను. ఇప్పుడు వచ్చినాక నాకు అర్థమవుతుంది. అందుచేత ఎవరైనా సరే కష్టాలు వచ్చినాయి అంటే, సమస్యలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఈ అవమానాలు వస్తున్నాయి అంటే, నా జీవితం మరి అనుకుంటారు కష్టాలు, నష్టాలు ఏంటి, బాధలేంటి, సమస్యలేంటి అలా అనుకుంటూ ఉంటారు. దేవుడేంటి నాకు ఇంత అన్యాయం చేశాడు అని, నన్ను ఇంతగా బాధ పెడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. మరి దాని నుంచి నేను కానీ అలా అనుకుంటూ ఉంటారు ఈ మార్గంలోకి రాకపోతే. కానీ ఈ మార్గంలోకి వచ్చాక ఇవన్నీ మనం ధ్యానం చేస్తూ, జ్ఞానం నేర్చుకుంటూ మనం ఏం తెలుసుకోవాలి అంటే, దాని నుంచి నేనేం నేర్చుకోవాలి, ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి నేనేం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అన్నది ఆ కోణంలో ఆలోచించాలన్నమాట. ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటాను, నేర్చుకున్నానా లేదా, నేర్చుకోకపోతే నేర్చుకోవాలి అన్న కోణంలో మనం ఆలోచించాలి. ఓహో, నాకు సహనం అనేది లేదు, అందుకని నేను ఇక్కడ సహనం కూడా నేర్చుకోవాలంటండి. మనము ఓర్పు, సహనము మరి ఇవన్నీ మనం ఈ స్త్రీ జన్మలోనే నేర్చుకుంటారు. ఆ కోణంలో మరి ఇప్పుడు నేను ఆలోచన చేస్తున్నా. మనం అప్పుడు మనం అలా ఏదైనా కూడా విచారణ చేస్తే మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. సమస్య వచ్చిందని బాధపడటం కాదు, నేను దీని నుంచి, ఆ సమస్య నుంచి నేనేం నేర్చుకోవాలి, అలా మనం ఆలోచన చేస్తే ఆ కష్టం కానీ, ఆ సమస్య కానీ మనకి ఏమీ అంత కష్టం అని అనిపించదు. ఏమీ లెక్క చేయము, ఇంకా అదేమీ అనిపించదు మనకి. ఏమీ లేకపోతే మరి ఆ సమస్య, కష్టం లేకపోతే ఏం నేర్చుకుంటాం, ఏమీ నేర్చుకోము మనం. అది ఉంటేనే మనం నేర్చుకుంటాం అనమాట. అందుకే పత్రి గారు మనకి ఆ రకంగా చెప్పడం జరిగింది. ఈ అవగాహన, ఏ అవగాహన, నేను ఆత్మ అన్న అవగాహన లేని వాళ్ళు, మరి నేను ఆత్మ అన్న అవగాహన నాకు అంతకు ముందు లేదు కాబట్టి నాకేంటి సమస్యలేంటి, బాధలేంటి అని బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను దేహం కాదు ఆత్మ అన్న అవగాహన నాకు ఎప్పుడైతే అవగాహన అయిందో, మరి నేను వీళ్ళ ద్వారా నేను పాఠాలు నేర్చుకుంటున్నాను, నేను నా భర్త నుంచి నేను పాఠం నేర్చుకుంటున్నాను అనేది నాకు అర్థమైంది. కానీ ఈ మార్గంలోకి రాని వాళ్ళకి అంటూ ఉంటారు, ఏంటి ఏంటి బాధలేంటి అని అవగాహన లేని వాళ్ళు బాధపడిపోతూ ఉండటం జరుగుతుంది. దానికి మీరు గమనించండి, గొప్ప గొప్ప వాళ్ళని మరి మనం గమనించవచ్చు. గొప్ప గొప్ప వాళ్ళు మరి సోక్రటీసు, ఆయన చివరి జన్మలో ఉన్న ఆయన ప్రారంభ జన్మలో ఉన్న భార్య అంటే గయ్యాలి భార్యని ఎంచుకున్నాడంట. మరి అలాగే ఉద్దాలకుడు మరి చండిక అనే ఆవిడ్ని ఎంచుకున్నారు. మరి ఆ కథ ఏంటి అంటే, ఆవిడెప్పుడు గొడవ పడుతూ ఉంటుందన్నమాట. అంత వ్యతిరేకంగా చేస్తూ ఉంటుందన్నమాట, విరుద్ధంగా చేస్తుంటుంది. భర్త వేడి నీళ్లు పెట్టమంటే చన్నీళ్లు పెడుతుంది, మరి చన్నీళ్లు పెట్టమంటే వేడి నీళ్లు పెడుతుంది. మరి ఆ పక్క సర్ది పెట్టు అంటే ఆ సర్దిన పక్కని అంతా మరి పక్కనంతా తీసేస్తుంది, సర్దకుండా సర్దిన దాన్ని అంతా ఇది చేసేస్తూ ఉంటుంది, తీసి పడేస్తూ ఉంటుంది. అలా చేస్తుంది. అప్పుడు ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి
మొరపెట్టుకుంటాడు. ఏంటండి ఈమెతో వేగలేకపోతున్నాను, ఈవిడతో ఏం చేయమంటారు, ఏం అని అడుగుతాడు. ఏం లేదు నాయనా, నువ్వు చెప్పింది ఆవిడ చెయ్యట్లేదు అంటున్నావు కాబట్టి మరి నీకు ఏది కావాలో దానికి విరుద్ధంగా చెప్పు అంటాడు. అంటే నీకు వేడి నీళ్ళు కావాలనుకో, నాకు చల్లనీళ్ళు కావాలి అని చెప్పు. అప్పుడు ఆవిడ వేడి నీళ్ళు తీసుకొస్తుంది అనమాట. అలా విరుద్ధంగా చెప్తే నీ సంసారం బాగుంటది అని చెప్పారు. అప్పటి నుంచి ఆయన అలా చేయటం వల్ల ఆయన సంసారం చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే ఇవన్నీ ఈ పురాణాలు, ఈ కథలు చెప్పడం ఇవన్నీ దేనికి అంటే జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవడమే. ఇవన్నీ ఈ కథల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడమే. ఇప్పుడు ఉన్న జీవితం, ఇప్పుడు ఉన్న భార్య, భర్త, పిల్లలు, మరి తల్లిదండ్రులు, అత్తమామలు, స్నేహితులు, మరి ఇరుగు పొరుగు ఫ్రెండ్స్, ఇట్లా మరి అందరూ, ఇవన్నీ కూడా అందరూ ఆత్మలే. ఎదుగుదలకే, పాఠాలు నేర్చుకోవడానికే, జ్ఞానం సంపాదించుకోవడానికే. మరి భర్త నుంచి, భార్య నుంచి, పిల్లల నుంచి, మరి ప్రతి ఒక్కరు నుంచి కూడా అందరూ ఆత్మలే. అందరి నుంచి మనం నేర్చుకోవడానికే పాఠాలు, మరి ఈ జ్ఞానం సంపాదించుకోవడానికే. అందుచేత మరి మనం గమనించవచ్చు, ఏ సంసారంలో గొడవలు ఉంటాయి అంటే ఆత్మస్థితులు తేడా ఉంటేనే గొడవలు ఉంటాయి. ఏ సంసారంలో గొడవలు ఉంటాయి అంటే ఈ ఆత్మస్థితులు తేడా ఉంటేనే గొడవలు ఉంటాయి. ఇద్దరి ఆత్మలు ఇంచుమించు మరి కరెక్ట్గా ఉండక్కర్లేదు. ఇద్దరు ఆత్మలు కరెక్ట్గా ఉండాల్సిన పనేం లేదు. కొంచెం ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటే ఎక్కువ గొడవలు ఉండవు. ఇంచుమించు కొంచెం దగ్గరగా ఉన్నారనుకోండి, ఏ గొడవలు అనేది ఉండవంట. అలా ఆ గొడవల్లోనే నేర్చుకుంటారు. మరి కొంతమంది ప్రారంభ జన్మలు, చివరి జన్మల్లో ఉంటారు కదా, మరి గొడవలు పడుతుంటారు. ఇంకా ఆ గొడవల వల్లే వాళ్ళు నేర్చుకుంటారు. ఈ గొడవలతోటే వారి యొక్క తమ స్థితిని పరీక్షించుకుంటారనమాట. ఆ గొడవల్లోనే తమ స్థితిని పరీక్షించుకుంటారు. ఆత్మ పూర్తిగా ఎదుగుతుంది. మరి ఏంటి ఈ నాకు ఈ సమస్యకు కారణం ఏంటి, నేను గతంలో ఆ సోల్ని, ఆత్మని బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు నాకు ఇది జరుగుతుంది అనేది, ఆ స్థితి అనేది వాళ్ళు పరీక్షించుకుంటారు. అంటే నేను ఇంకా ఎవరిని బాధ పెట్టకూడదు, అనేది వాళ్ళకి అది అర్థమైపోతుంది అనమాట. ఆత్మ పూర్తిగా ఇంకప్పుడు ఎదుగుతుంది. చివరకు వాళ్ళు మోక్షాన్నే పొందుతారనమాట. అందుచేత ఎవరి జీవితం అయినా సరే సాఫీగా మటుకు ఉండదు. అందుచేత ఎవరి జీవితం కూడా సాఫీగా అనేది ఉండదు. ఇది మటుకు మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎక్కడో ఉంటది అలా, 100కో 1,00,00,000కో అంటారు. మరి 1,00,00,000కి అవుతుంది, 100కైతే అవ్వదు. 100కైనా బాగుండును. అందుకు అంటే ఎక్కడో ఉంటాయండి, చాలా తక్కువ ఉంటాయి సంసారాలు, చాలా అన్యోన్యంగా, చాలా హ్యాపీగా ఉండేవి ఎక్కడో ఉంటాయి. చాలా వరకు గొడవలుగానే ఉంటాయి. అందుకే మీరు గమనించండి, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చిన వాళ్ళు చాలా చాలా తక్కువ కుటుంబాలు ఉంటాయి. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ కుటుంబాలు ఉంటాయి. గమనించుకోండి కావాలి అంటే. పాపం భార్య అనుకుంటుంది, ఇంత గొప్ప ధ్యానం మా ఆయన కూడా చేస్తే బాగుండును అనుకుంటది. మరి ఎన్నో చెప్తుంది పాపం, ఎన్నో చెప్తుంది ఈవిడ. నచ్చ చెప్పే కొద్దీ వాడు బిగుసుకుపోతూ ఉంటాడు. భలే విచిత్రంగా ఉంటది. ఎన్ని రకాలుగా చెబుతున్నా వాడు ఇంకా విరుద్ధంగానే ఆలోచిస్తాడు. అలాగే భార్య వల్ల కొన్ని ఇబ్బంది, మరి కొంతమంది భార్య వస్తుంది, కొంతమంది ఇళ్లలో భర్త వస్తాడనమాట. మరి భర్త వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే భార్య బాధితులు ఉన్నారు, భర్త బాధితులు ఉన్నారు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ పాఠాలు నేర్చుకోవటానికే. ఇవన్నీ మనము భర్త నుంచైనా భార్య నుంచైనా పాఠాలు నేర్చుకోవటానికే అనుకున్నప్పుడు అవన్నీ మనకి కష్టాల కింద అనిపించవండి. మనకి ఏవి కష్టాల కింద అనిపించవు. ఇంకొకటి ఏమిటి అంటే దీనికి పరిష్కారం, ఇలాగే ఉండటమా అండి అంటే
ఇలాగే అంటే ఈ గొడవలతో, ఈ సమస్యలతో, ఈ బాధలతో ఇలాగే ఉండడమా అండి అంటే ఇలాగే ఉండాల్సిన పనేమీ లేదు అని చెప్తున్నారు. ఎవరైనా భార్యాభర్తలు మరి ఎవరైతే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఈ ధ్యానం చేస్తారో వారిద్దరి మానసిక స్థితులు ఒకటైపోతాయి అన్నమాట. ఇద్దరు భార్యాభర్తలు వచ్చారనుకోండి, వారి యొక్క ఆత్మస్థితులు ఒకటైపోతాయి, గుణాలు మారిపోతాయి, సమాన స్థితిలోకి వచ్చేస్తారు. ఇది మేము మా ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మా జూమ్లో వాళ్ళే ఇద్దరు మరి సార్ వచ్చారు. సార్ వచ్చిన తర్వాత మేడం వచ్చిందనమాట. 4 సంవత్సరాలకి ఆ మేడం గారు వచ్చారు. మరి ఫస్ట్ వారిద్దరి మధ్య ఎప్పుడు కీచులాటే, ఎప్పుడు అసలు గొడవలే, అసలు ఇదిగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు కాదు. కానీ ఇద్దరు ఇప్పుడు ధ్యానం చేసి ఎంత స్థాయికి ఎదిగారంటే వాళ్ళు అసలు వాళ్ళ సంసారం స్వర్గమేనండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరినొకరు అన్యోన్యంగా అర్థం చేసుకోవటం మరి చాలా అంటే ఈ ధ్యానం చేయటం వల్ల మన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి అవ్వటం వల్ల మరి మనం గుణం మారుతుంది. గుణం మారితే మన ప్రవర్తన మారుతుంది. మరి బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించడం వల్ల వివేకం కలుగుతుంది. వివేకం వల్ల విచక్షణ జ్ఞానం అనేది వస్తుందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది అవసరం అన్నమాట. ఇక పూజలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు ఇంకా ఏమి చేసినా కూడా మనం గుణం అనేది మారదుగాక మారదు. ఏమీ మారదు, మన గుణం అనేది ఆ పూజలు వాటి వల్ల ఏదో తృప్తి అనేది వస్తుంది అంతేకాని ఇక ఏమీ మార్పు అనేది రాదు. అప్పుడు వారిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కానీ భార్య ధ్యానం చేయమంటే, కానీ కొంతమంది భార్య ధ్యానం చేయమంటే భర్త చెయ్యడు, ఒప్పుకోడు. భర్త ధ్యానం చేయమంటే భార్య ఒప్పుకోదు. అలా మరి ఇద్దరు భర్త వచ్చాడు అనుకోండి, ఈ భార్య మరి ఆహార నియమాలు మరి వెల్లుల్లి కూడా తినకూడదు. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి ఇవన్నీ ఉండాలండి. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మరి మనం ఆత్మపరంగా ఎదగాలి అంటే ఆహార నియమాలు కూడా చాలా చాలా కఠినంగా మనం పాటించాలి. మరి భార్య చేయమంటే చెయ్యదు కదా, మరి ఆహారపు అలవాట్లు తేడా ఉంటాయి. ఇట్లా సంసారంలో ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాకపోతే చేసే పనులు తేడా ఉంటాయి. ఇలా రకరకాల తేడాలు ఉంటాయి. కానీ ఏది ఏమైనా ఇద్దరు ధ్యానం చేసినప్పుడు వాళ్ళ మానసిక స్థితులు కలుస్తాయంటండి. తరువాత మెల్లిమెల్లిగా ఆత్మ కూడా ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆత్మ వాళ్ళ మానసిక స్థితులు కలుస్తాయి. ఆత్మ ఉన్నతంగా ఎదుగుతూ ఉంటుంది. అందుచేత గుర్తుపెట్టుకోండి, ఆత్మల్లో ఉన్న తేడా వల్లే ఈ సంసారంలో బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి కారణం. సంసారంలో ఈ గొడవలు ఇవన్నీ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి కారణం ఇద్దరి ఆత్మస్థితులు ఒకే రకంగా లేకపోవటం వల్లే. అంతకన్నా ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. కొంతమంది అనుకుంటారు ఆ గురువుని మరి ఆ గురువు దగ్గరికి వెళ్తే అనుగ్రహిస్తాడు, ఈ గురువు ఆశీర్వదిస్తాడు, ఆ దేవుడు కరుణిస్తాడు, మా సంసారాలు బాగుంటాయి అని చెప్పి అనుకుంటారు. ఎవరి అనుగ్రహం వల్ల ఏమీ లాభం లేదు. ఏ దేవుడు, ఏ గురువు మనల్ని మన ఆత్మస్థితి ఏమి మార్చలేడండి. మనమే సాధన ద్వారా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి పత్రి గారు కూడా చెప్తారు కదా, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఎవరు, ఏ గురువు, ఏ దేవుడు మనల్ని ఏమీ చేయలేడు అనమాట. వారిద్దరి యొక్క ఆత్మస్థితులు ఎవరేం చేయలేరు. ఆత్మస్థితులు, మనోస్థితులు మరి మనం ధ్యానం చేసి అలా మన ఆత్మస్థితుల్ని, మనోస్థితుల్ని ఒకటి చేసుకోవాలన్నమాట. ఈ ధ్యానం ద్వారానే చేసుకోవాలి. దానికి మనకు పత్రి గారు ఇచ్చినటువంటి అద్భుతమైన మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం తప్ప ఇక ఏమీ లేదు. దానితో పాటు శాకాహారం కూడా తీసుకోవడం తప్పనిసరి అండి. మరి ఆహార నియమాలు కూడా కఠినంగా పాటించాలి. మరి మనం ఫంక్షన్కి వెళ్తామండి, ఆ పాత్ర అనేది మరి ఆ వంట వాళ్ళు శాకాహారానికి ఇస్తారు, మాంసాహారులు వాళ్ళకి ఇస్తారు.
మరి మనకి శాకాహారం, ఆ మాంసాహార పాత్రలో శాకాహారమే వండుతారు, కానీ అది కూడా పనికి రాదు అని పత్రి గారు చెప్పారు. అసలు పనికిరాదు. మనం ఆహారాన్ని చాలా కఠినంగా తీసుకోవాలన్నమాట. ఆహార నియమాలు చాలా చాలా కఠినంగా పాటించాలి. లేకపోతే వీళ్ళు చేసిన ధ్యానం వృధా అయిపోతుంది. ఒక్కరోజు చిన్నుల్లిపాయ, వెల్లుల్లి కలిసిన ఆహారం మనం తీసుకున్నామంటే 6 నెలలు చేసిన సాధన మనకి వృధా అయిపోతుంది. అందుచేత కఠినంగా మనం శాకాహార నియమాలు పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆహార నియమాలు అనేది కఠినంగా పాటించాలి. మరి ఉదయం చేసుకున్నది రాత్రికి, రాత్రి చేసుకున్నది ఉదయానికి అస్సలు తీసుకోకూడదు. ఏ పూటకి ఆ పూట ఆహారం మనం తీసుకుంటూ మనం ఈ సాధన చేస్తే మనం ఆత్మపరంగా ఎదుగుతాం. మరి ఋషులు చూడండి, ఆ హిమాలయాల్లో యోగులు, వీళ్ళంతా మునులు, యోగులు, మహాత్ములు, మరి వీళ్ళంతా ఏం చేశారు? చక్కగా ఆ గుహల్లో వాటిల్లో వాళ్ళు అంత పండు తీసుకొని వాళ్ళ సాధన వాళ్ళు చాలా చక్కగా కుదిరి వాళ్ళు ఎంతో ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆహార నియమాలు అనేది చాలా కఠినంగా మనం పాటించాలి. మరి రాఘవరావు సార్ గారు చెప్తున్నారు, మొన్న కడతాల్ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళినప్పుడు మరి గురువు గారి దగ్గరకు వచ్చారంట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సమస్య చెబుతూ ఉన్నారు. ఏమిటిది, సంసారాలు ఇలా ఉన్నాయి అని సార్ కనిపించిందంట. దానికి ఏమీ పెద్దగా ఏమీ లేదు, సింపుల్. చివరికి ఎక్కడికి వచ్చింది అంటే వాళ్ళ ఆత్మస్థితులు తేడా కాబట్టి అని అర్థమైంది. అందుచేత ఏమిటి అంటే బాగా గుర్తు పెట్టుకోండి, ఈ ధ్యానం చేయడం అన్నది ఎవరికైనా చాలా చాలా అవసరం. మనిషిలో మార్పు తీసుకురాగలిగేది ఈ పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ ఏమీ కాదండి. ధ్యానం ఒక్కటే, అది కూడా సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానమే. ఇక గైడింగులు, మ్యూజిక్లు, ఓంకారాలు, మనీ మెడిటేషన్లు, ఇక ఏవి ఇన్నర్ జర్నీ ఏటి వల్ల మనకి మార్పు అనేది రాదండి. మనిషిలో మార్పు అనేది తీసుకురాలేదు. ఏ ధ్యానాలు వద్దు. మనకి సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మరి మనిషిలో మార్పు తీసుకురాగలుగుతుంది. మరి మనం మ్యూజిక్ పెట్టుకుంటే మనసు పనిచేస్తుంది. మనసు కూడా పనిచేయని స్థితిలో ఉంటేనే మనకు ఆ శక్తి అనేది వస్తుంది. అప్పుడే మన మనసు శుద్ధి అవుతుంది. అప్పుడే మనిషిలో మార్పు అనేది, ఆ గుణం మారితే అప్పుడు మనం బుద్ధి వికసిస్తుంది. అప్పుడు మనకు వివేకం, విచక్షణ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానమే చెయ్యాలి. ఇక ఏ ధ్యానాలు చేసినా మార్పులు అనేవి రావు కాక రావు. ఏవో గొడవలు ఉన్నాయి అని అనుకుంటారు. మరి కొంతమంది గొడవలు ఉన్నాయి అనుకుంటారు. ఆ సంసారాన్నే మరి స్వర్గంగా చేసుకోవచ్చు. గొడవలు ఉన్నాయని విడిపోవాల్సిన పని అదేం లేదండి. ఈ ధ్యాన మార్గంలోకి మనం వచ్చి ఒక్కళ్ళు వచ్చినా కూడా ఆ సంసారం స్వర్గమే అవుతుంది. మరి ఆ సంసారం స్వర్గమేగా మార్చుకోవచ్చు. ఏవో ఆయన్ని చేసుకుంటే, మరి కొంతమంది అనుకుంటారు ఆవిడ్ని చేసుకుంటే నా సంసారం బాగుండేది, ఈతన్ని చేసుకుంటే నా సంసారం బాగుండేదని ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఈవిడ చేసుకున్నా ఈయనను చేసుకున్నా అక్కడ ఇద్దరి మధ్య మానసిక స్థితులు ఒకటిగా లేవు, ఆత్మస్థితులు ఒకటిగా లేవు అనమాట. ఎవరిని చేసుకున్నా మరి ఒక ఆవిడ్ని చేసుకుంటాడు, మరి ఇద్దరు గొడవలు అని చెప్పి ఇంకొక ఆమెను చేసుకున్నాడు, ఆమెది కూడా అలాగే ఉంటదిగా. అక్కడ అది కాదు కారణం. మానసిక స్థితులు, ఆత్మస్థితులు కలవాలన్నమాట, ఒకటి చేసుకోవాలి. దానికి మనం ఇక అంతే, అదే మార్గం అనమాట. ఇద్దరు కలిసి చక్కగా ధ్యానం చేశారనుకోండి, 3 మాసాలు కాదండి, ఇద్దరు అలా గొడవలు పడుతున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ధ్యానం, సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం కనుక 3 మాసాలు కానీ 6 మాసాలు కానీ చేస్తే జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందంటండి. మరి రాఘవరావు సార్ గారు చెప్తున్నారు, ఈ మార్గంలోకి రాకముందు, ప్రారంభంలో ఉన్నప్పుడు, అంటే ఈ మార్గంలోకి రాకముందు
ఏం చెప్తున్నారంటే అలాగే మేడం గారికి సార్ గారికి గొడవలు ఉండేయంట, తేడాలు ఉండేయన్నారు అంట. మరి వాళ్ళ జీవితం అప్పుడు అంతగా అవగాహన లేదు. మరి ఎప్పుడైతే పత్రి గారి దగ్గరకు వచ్చారో సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి గురువుగారు అందించినటువంటి పత్రి గారు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని వింటూ వాళ్ళు ఇలా సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సాంగత్యం చేస్తూ, సేవ చేస్తూ, ఇవన్నీ చేస్తూ మరి ఇన్నేళ్ల నుంచి మరి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆత్మస్థితిలో ఉన్నారండి. గురువుగారు అమ్మగారు ఆత్మస్థితిలో ఉన్నారు. మరి అప్పుడు చూస్తే ఆ సంసారం గొడవలు, ఇప్పుడు మరి ఇప్పుడు చూస్తే స్వర్గం అంటండి, స్వర్గం అయిపోయింది అని చెప్తున్నారు. స్వర్గంలాగా ఉంది. అప్పుడు స్వార్థంతో బతికే వాళ్ళం, అంటే నా సంసారం, నా పిల్లలు అన్న స్వార్థంతో బతికే వాళ్ళంట. ఇప్పుడు లోక కళ్యాణం కోసం, ఇతరుల కోసం, అందరి కోసం బతుకుతున్నాము అని చెప్తున్నారు. ఇద్దరు కూడా, అమ్మగారు గురువు గారు ఇద్దరు కూడా అసలు ప్రతిరోజు జూమ్లో క్లాసులు చెప్తారండి. తర్వాత 3 రోజులు భీమవరంలో చెప్తారు. ఆ 3 రోజులు అయిపోయినాక ఇక తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇట్లా అన్ని ఊర్లకి వెళ్తున్నారండి. వాళ్ళ ఇంట్లో ఉండేది ఓన్లీ ఒక వారం రోజులు అలానే ఉంటారు. అసలు మిగతా రోజులంతా కూడా క్లాసులు చెప్తూ ఉంటారనమాట. ఈ వయసులో కూడా గురువు గారు అమ్మగారు క్లాసులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ప్రకృతి సహకారం కూడా అలా అందుతూ ఉంది వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతమంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానులుగా మార్చారండి. చాలా అద్భుతంగా మాస్టర్స్గా తయారు చేస్తున్నారు. ఎప్పుడు పత్రి గారు చెప్తారు కదా, ధ్యానిగా ఉండకూడదు, జ్ఞానిగా ఎదగాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని పంచాలి. మనం చేసే సేవల్లో గొప్ప సేవ ఏది అంటే జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని అందరికీ బోధించాలి. అదే మనకి కూడా వస్తుంది. ఆత్మైన మనకి కూడా వచ్చేది ఏంటి అంటే ఆ జ్ఞానమేనంటండి. ఇంకేది ఈ ఆస్తులు కానీ ఇంకేవి రావండి. పిల్లలు, భర్త, భార్య ఎవ్వరు ఈ జన్మకే, ఈ సంసారం, ఈ భర్త, ఈ పిల్లలు, ఈ ఆస్తులు ఇవన్నీ ఇక్కడ వరకే. మనకు కూడా వచ్చేది ఈ జ్ఞానమే. అదే సంపాదించుకోమని చెప్తున్నారు. మరి గురువు గారు అమ్మగారు ఇంత మంచి చేయటం వల్లే కదా మనకి మంచి జరిగేది. అదే జరుగుతుంది ఇప్పుడు. మరి అదే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరి జీవితం అలా వారే కాదండి, ఎవరి జీవితం అయినా అంతే. ఇతరులకి మంచి చేయడానికి మనం చూస్తే ఆ పరమాత్మ మనకి మంచి చేస్తాడు. మనం ఇతరులకి మంచి చేయడానికి చూస్తే ఆ పరమాత్మ మనకి మంచి చేస్తాడనమాట. మనం ఒకళ్ళకి మంచి చేస్తూ ఉంటే ఆ భగవంతుడు మనకు మంచి చేస్తూ ఉంటాడు. అందుచేత సార్ చెప్తున్నారు, ఉన్నంతలో ఇతరులకి మంచి చేయడానికి ప్రయత్నించాలి. ఉన్నంతలో మనం కొంచెమే ఉంది, ఒక 10,000 రూపాయలు ఉంది అనుకోండి, ఒక 1000 రూపాయలు ఉన్నంతలో మనం ఇలా పిరమిడ్లకి, ఇలా మరి అన్నదానాలకి, ఇలా మన వంతు సేవ కింద ఇవ్వాలన్నమాట. ఎంతో కొంత సేవలో పాల్గొనాలి. ఇలా క్లాసులు పెట్టించేది, ఇలా ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఆత్మ సేవల కింద మనం పాల్గొంటూ ఉండాలి. అంతకన్నా ఇంకా ఏమీ లేదు అని చెప్తున్నారు. మనం చేసే పనులను బట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది వస్తుంది. మనం చేసే పనులను బట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుందండి. అందుచేత మనం సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యానం చేస్తూ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ, మరి ఆచార్య సాంగత్యం అంటే సత్యం బోధించే వారి సాంగత్యం చేస్తూ, మనం చేతనైనంత సేవ దానిలో పాల్గొంటే మన ఆత్మ ఎదుగుదల బాగా ఉంటుంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులకి, మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.